ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం హద్దులు దాటబోతోందా? ఇజ్రాయెల్కు మద్దతు అమెరికా రంగంలోకి దిగితే ఇరాన్కు అండగా రష్యా రణరంగంలోకి దూకబోతుందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇరాన్ వందల మిసైళ్లతో విరుచుకుపడుతున్న వేళ ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తిరిగిపోతున్నాయి. మరి అమెరికా యాక్షన్లోకి దిగక తప్పదని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే యుద్ధంలో దిగేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రైవేటుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి సరిగ్గా ఇలాంటి టైంలోనే రష్యా నుంచి సంచలన రియాక్షన్ వచ్చింది. అమెరికా రంగంలోకి దిగితే సీన్ మరోలా ఉంటుందని మాస్కో వార్నింగ్ ఇచ్చింది. ఈ పరిణామాలే మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని సరిహద్దులు దాటేలా చేసేలా కనిపిస్తున్నాయి. ఇంతకు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అగ్రరాజ్యాలు నిజంగా ఎంట్రీ ఇస్తాయా? అదే జరిగితే యుద్ధం ఎలాంటి మలుపు తిరగబోతోంది? వాచ్ దిస్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం సరిహద్దులు దాటబోతోందా? అమెరికా రష్యా వార్ జోన్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయా? మూడో ప్రపంచ యుద్ధానికి కౌంట్ డౌన్ షురూ అయిందా? ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య యుద్ధాలు కొత్త కాదు. 7 దశాబ్దాలుగా ఇజ్రాయెల్ ఎన్నో యుద్ధాలను ఎదుర్కోవలసి వచ్చింది. వాటన్నింటిలో ఆ దేశం విజయం సాధించింది. అందుకు కారణం శత్రువుల్ని తన ఆయుధాలతో ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేయడమే. శత్రుదేశం ఒక వ్యూహంతో వస్తే దానికి రెట్టింపు వ్యూహాలతో తిప్పికొట్టేది ఇజ్రాయెల్. రక్షణ పరంగానూ శత్రువులకు అందరంత ఎత్తులో ఉండేది. కానీ అదంతా గతం. ఇప్పుడు శత్రువు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. గత ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చి అంతటి ఇజ్రాయెల్కే సర్ప్రైజ్ ఇస్తోంది ఇరాన్. కొన్నేళ్లలో వేల బ్యాలిస్టిక్ మిసైళ్లు తయారు చేసి పెట్టుకుంది. వాటిని లెక్కలతో పని లేకుండా ఇజ్రాయెల్పై సంధిస్తోంది. ఇక్కడే టెలావీవ్కు అనుకోని కష్టాలు ఎదురయ్యాయి. ఇరాన్ నుంచి దూసుకొస్తున్న వందల మిసైళ్లను అడ్డుకోవడంలోనే అనుకోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందులే చివరికి అమెరికా రంగంలోకి దిగకపోతే గెలుపు కష్టమనే పరిస్థితికి తెచ్చాయి. మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని సరిహద్దులు దాటించబోతోందన్న పరిణామం కూడా ఇదే. ఇరాన్పై యుద్ధంలో తమదే పైచేయి అవుతోందని, ఇరాన్ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయిల్ ప్రకటించుకుంది. కానీ రియాలిటీ మరోలా ఉంది. భీకర యుద్ధాన్ని కొనసాగించడానికి కావలసిన సాధన సంపత్తి రోజురోజుకు తరిగిపోతుండడమే ఆ రియాలిటీ. ఇరాన్ క్షిపణులను నెలకూల్చడానికి అవసరమయ్యే లాంగ్ రేంజ్ మిస్సైల్ ఇంటర్సెప్టర్ల సరఫరా తగ్గిపోతోంది. ఇది ఇజ్రాయిల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయిల్ వద్ద గగనతల రక్షణ వ్యవస్థలు తగినంతగా లేవని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ సైతం వెల్లడించింది. ఇజ్రాయిల్ సైన్యం ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య నిరంతరం క్షిపణి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ సైన్యం ఇజ్రాయిల్పై దాదాపు 400 బ్యాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించింది. వీటిలో చాలా మిసైళ్లను ఇజ్రాయిల్ సైన్యం మధ్యలోనే కూల్చేసింది. ఇజ్రాయిల్ భూభాగాన్ని తాకగలిగే సామర్థ్యం కలిగిన క్షిపణులు ఇరాన్ వద్ద ఇంకా 2600 ఉన్నాయి. అనధికారికంగా ఆ లెక్క ఎంతుంటుందో చెప్పలేని పరిస్థితి. యుద్ధం ఇలాగే కొనసాగితే వీటిని కూడా ఇజ్రాయెల్పై ప్రయోగించే అవకాశం ఉంది. కానీ వాటన్నింటినీ కూల్చే ఇంటర్సెప్టర్లు ఇజ్రాయెల్ వద్ద లేవు. ఇక్కడే అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా నుంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తక్షణమే అందకపోతే ఇరాన్పై యుద్ధం కొనసాగించే పరిస్థితి ఉండదని ఇజ్రాయెల్ రక్షణ రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇప్పుడున్న సిస్టమ్స్ మరో 10 నుంచి 12 రోజుల వరకు మాత్రమే సరిపోతాయని అంటున్నారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టాలంటే అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగడం ఒకటే ఆప్షన్. డొనాల్డ్ ట్రంప్ సైతం ఆ నిర్ణయమే తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై అమెరికా అధినేత ట్రంప్ స్పష్టతనివ్వనప్పటికీ దాడికి సంబంధించి ఆయన ప్రైవేటుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి విషయంలో ఇజ్రాయెల్కు మద్దతు పలకాలా వద్దా అనే దానిపై తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించేందుకు ట్రంప్ నిరాకరించారు. నేను అలా చేయవచ్చు, అలా చేయకపోవచ్చు, నేను ఏం చేయబోతున్నానో ఎవరికీ తెలీదు అని అన్నారు. మరోవైపు ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పౌర ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తుందని హామీ ఇచ్చేలా ఒప్పించే లక్ష్యంతో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ విదేశాంగ మంత్రులు మరికొన్ని గంటల్లో జెనీవాలో భేటీ కానున్నట్టు జర్మన్ దౌత్య వర్గాలు తెలిపాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రష్యా సీన్లోకి వచ్చింది. Президенты приходят и уходят, а политика не меняется. Знаете почему? Потому что очень сильна власть бюрократии. Вот человека избрали, он приходит с одними идеями, к нему приходят люди с кем. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగబోతున్నట్టు వార్తలు రావడంతో రష్యా రియాక్ట్ అయింది.
పుతిన్ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా తలదూర్చొద్దని హెచ్చరించారు. ఇజ్రాయెల్కి ఎలాంటి సైనిక సాయం చేయొద్దన్నారు. ఒకవేళ జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ అక్రమంగా దాడులు చేస్తోందని, ఈ దాడుల వల్ల అణుప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. దీనిపైన రియాక్ట్ అయిన ట్రంప్ పుతిన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. The hell beat out of them now. And it's really a shame. It's so stupid. It's so stupid. This is another one, you know. Russia, Ukraine is so stupid. Would have never happened if I was president. You guys agree with that, right? Would have never happened if I was president. Putin would have never done it. And I spoke to him yesterday and I said, you know, he actually offered to help mediate. I said, do me a favor. Mediate your own. Let's mediate Russia first, okay? I said, Vladimir, let's mediate Russia first. You can worry about this later. But I think that's going to work out too. But it's so many people have been killed. The big thing with that one is far more people are dead than have been reported in the Ukraine, Russia. Many, many more people. పుతిన్ మధ్యవర్తిత్వ ప్రకటన గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఆన్సర్ ఇదే. తాను పుతిన్తో మాట్లాడినట్టు తెలిపారు. నేను నిన్న పుతిన్తో మాట్లాడాను. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి ఆయన ముందుకొచ్చారు. నేను ఆయనతో ఇలా చెప్పాను, నాకు మీరు ఓ సాయం చేయండి. ఉక్రెయిన్తో జరుగుతున్న సంఘర్షణపై ముందు మధ్యవర్తిత్వం చేసుకోండి, ఆ తర్వాత దీని గురించి ఆలోచిద్దామని తెలిపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. పుతిన్ వర్సెస్ ట్రంప్ డైలాగ్ వార్ను కాస్త పక్కన పెడితే ఈ మాటల యుద్ధం ద్వారా ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా కనుక యుద్ధంలోకి దిగితే ఇరాన్కు మద్దతుగా రష్యా యాక్షన్లోకి దిగడం దాదాపుగా ఖాయమైనట్టే. నిజానికి అమెరికా రణరంగంలోకి దిగకపోతే ఇజ్రాయెల్ ఎక్కువ రోజులు పోరాడలేకపోవచ్చు. అదే జరిగితే ఆ ఓటమి అమెరికాకు వర్తిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అమెరికా పరోక్షంగా అయినా మద్దతునిస్తుంది, కానీ పరోక్షంగా కూడా సాయం చేయొద్దని రష్యా హెచ్చరిస్తోంది. ఇప్పటికే యుద్ధంలో అమెరికా జోక్యంపై రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ హెచ్చరికలు చేశారు. ఇజ్రాయెల్కు సైనిక సాయం చేయడం లేదా దాడుల్లో భాగమైతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందన్నారు. ఇవన్నీ చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైనట్టే కనిపిస్తోంది.